RVS ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం అత్యంత శక్తివంతమైనటువంటి ఆసనాల గురించి, కష్టతరమైనటువంటి ఆసనాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. వీటిని మయూరాసనం మరియు బకాసనం అంటారు. ఇవి కష్టతరమైనటువంటి ఆసనాలు. సాధనతో పాటు నిపుణుల యొక్క పర్యవేక్షణలో చేయవలసినటువంటి ఆసనాలు. శరీరాన్నంతటినీ శక్తివంతంగా పూర్తిగా తన ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే చేయవలసినటువంటి ఆసనాలు. సాధారణమైనటువంటి ఆసనాలను ప్రారంభంలో 2 నుంచి 3 నెలలు బాగా సాధన చేసిన తర్వాత చేయవలసినటువంటి ఆసనాలు. మయూరాసనం. మయూరం అంటే నెమలి. ఈ ఆసనం యొక్క చివరి భంగిమలో శరీర ఆకారాన్ని మనం గమనించినట్లయితే నెమలి ఆకృతిలో ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మయూరాసనము అని అంటారు. ఇది పూర్తిగా 2 మోచేతుల మీద శరీరాన్ని బ్యాలెన్స్ చేసి ఉంచేటటువంటి ఆసనం. చాలా శక్తివంతమైనటువంటి ఆసనం. బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ తీసుకురావడంలో, బ్యాలెన్సింగ్ తీసుకురావడంలో, ఆ ఫ్లెక్సిబిలిటీ తీసుకురావడంలో ఈ మయూరాసనం బాగా ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థ పైన, రక్త కండరాల పైన, ప్రేగుల పైన అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది ఈ మయూరాసనం. అదేవిధంగా డయాబెటిక్ సమస్యలకి, అజీర్ణ సమస్యలకి శక్తివంతంగా ఉపయోగపడే మయూరాసనం. ఈ మయూరాసనాన్ని వజ్రాసనం మీదుగా చేసేటటువంటి ఆసనం. ఇప్పుడు ఆ మయూరాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇది కష్టతరమైనటువంటి ఆసనం. సాధనతో పాటుగా చేయాల్సినటువంటి ఆసనం. నిపుణుల యొక్క ఆధ్వర్యంలో చేయవలసినటువంటి ఆసనం. ఈ మయూరాసనాన్ని వజ్రాసనం మీదుగా చేయాలి. ఇప్పుడు ఆ ఆసనం ఏ విధంగా ఉంటుందో చేద్దాం.
వెళ్ళు. ఇకపై సాగులు. ఇకపై మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు పవర్ కట్ ఉండకూడదు. ఆ గంట సేపు ఆఫీసుల్లో ఆడవాళ్లకు ప్రత్యేకంగా టీవీ చూసే అవకాశం కల్పించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం చేయాలి. ఈ విషయంలో అందరూ మద్దతు ఇవ్వాలి. ఆడవాళ్ళందరూ ఒక్కటాటిపై నిలవాలి. ఏమిటి ఇదంతా? ఉద్యమం ఏంటి? ఉద్దేశం ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఫుల్ స్టాప్ పడేయండి. ఇకపై ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఉన్న టైం కేవలం ఆడవాళ్ళకు మాత్రమే సొంతం. ఆడవాళ్ళకు మాత్రమే లైఫ్లో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు. ఎన్నియాలు ఎస్సీ సభ్యులను ఎన్నియాలు. ఇందిరాగాంధీ గారు 75-76లో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా మనం నిధి కేటాయించి వారికి అభివృద్ధి చేయాలని ఏదైతే ఆమె కలను నిందో ఈనాటికి చట్టం చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా. ఎక్కువళ్ళు వచ్చనమ్మ ఎన్నియాలు, వెలుగుమలకు వచ్చనమ్మ ఎన్నియాలు. Sri Venkateswar Perumal College of Engineering and Technology, Puttur, accredited by NBA New Delhi and NAC A Grade Bangalore. For admissions, contact 8498082034. Oku International School, affiliated to CBSE, New Martinagar, Kottapet, Hyderabad. Admissions are in progress. Nursery to 10th class. For admission, contact 9010222549. సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు మన RVS టీవీలో. Daddy, I like Bhuvana. నేను ఒకరిని లవ్ చేస్తున్నాను. దాంపత్యం సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8:30 మన RVS టీవీలో. తెలుగు ఇండస్ట్రీకి మరొక అప్పుడప్పుడు తాండ్ర దొరికింది. అలాంటి కొన్ని స్టూడియో మేడ్ ట్యూబ్ షోలతో విసిగెత్తిపోయారా? అసలు నిజమైన రియాలిటీ షో కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసం కిడ్స్ టాలెంట్, సింగింగ్, డాన్స్, యాక్టింగ్ అండ్ షార్ట్ ఫిలిం ఇలా అన్ని విభాగాలు కలిసిన షో మొట్టమొదటిసారిగా మీ ముందుకు వస్తుంది. ఈ ఆసనాన్ని జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఈ ఆసనాన్ని కొంతమంది చేయకూడదు. స్థూలకాయ సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు, మణికట్టు బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు, శరీరం బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ మయూరాసనాన్ని చేయకూడదు. ఈ మయూరాసనం చేయడం ద్వారా శతకండరాల పైన, జీర్ణ వ్యవస్థ పైన అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. జీర్ణ వ్యవస్థ, రేవులు ఇవన్నీ కూడా శక్తివంతంగా తయారవుతాయి. తద్వారా అజీర్ణ సమస్యలు పూర్తిగా తొలగింపబడతాయి. జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఆసన యొక్క ప్రభావం ప్యాంక్రియాస్ సెల్ పైన అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. తద్వారా డయాబెటిక్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ మయూరాసనం బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని పూర్తిగా మన ఆధీనంలో
ఉంచుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆసనం. ఈ ఆసనం ఎవరికైతే ప్రాక్టీస్ ద్వారా వచ్చిందో వారి యొక్క శరీరం మొత్తం వారి యొక్క మనసు యొక్క ఆధీనంలో ఉంటుంది. ఎందుకంటే కాళ్ళ నుంచి శరీరాన్ని తల భాగం వరకు కూడా రెండు మోచేతుల మీద ఉంచడం అనేటటువంటిది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. తద్వారా ఛాతి కండరాలు, మోచేతులు, భుజాలు, చేతి మణికట్లు వీటి మధ్య చక్కటి వ్యాయామం జరిగి ఈ భాగాల్ని శక్తివంతంగా, బలంగా, ఆరోగ్యవంతంగా తయారు చేయట్లో ఈ మయూరాసనం బాగా ఉపయోగపడుతుంది. చేతి మణికట్టు, మోచేతులు, భుజాలు, మెడ కండరాలు, ఛాతి కండరాలని బలంగా తయారు చేయట్లో ఈ మయూరాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ మయూరాసనాన్ని కొంతమంది చేయకూడదు. మణికట్టు బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు, కొత్తగా సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే పెద్ద ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అధిక బరువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ మయూరాసనాన్ని వేయకూడదు. అధిక బరువు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు బరువు తగ్గిన తర్వాత ఈ ఆసనాన్ని వేయవచ్చు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చేస్తే చాలా మంచిది. ఇది చిన్న వయసులో పిల్లలకు నేర్పించడం సులభంగా వస్తుంది. పెద్దవాళ్ళకి కాస్త టైం పట్టవచ్చు, బట్ తప్పనిసరిగా వస్తుంది. ఎంత కష్టతరమైనటువంటి ఆసనం అన్నా సరే మనకి ఆ ఆసనం యొక్క భంగిమ మన మనస్సులో ఎప్పుడైతే పూర్తిగా వచ్చిందో అది శరీరంలో సులభంగా వస్తుంది. వేయకూడలేని ఆసనం అంటూ ఏదీ లేదు. ఈరోజు మనిషి భయంకరమైనటువంటి క్రూర మృగాల్ని తన ఆధీనంలో వశపరుచుకొని ఉంటున్నాడు. పులులు, సింహాలు, ఏనుగులు, పెద్ద పెద్ద క్రూర మృగాలను సైతం తన పాదాల దగ్గర ఉంచుకుంటున్నాడు. అందులో మన శరీరం అనేటటువంటిది చాలా సులభమైనటువంటి. కాబట్టి సాధనంలో పనులు సమకూరు ధరణిలో సాధన చేస్తే ఏ రకమైనటువంటి సమస్యనైనా సరే మనం అధిగమించవచ్చు. కాబట్టి ఈ మయూరాసనం అత్యంత శక్తివంతమైనటువంటి ఆసనం. దీనికి ముందు ఆహార పరంగా, వ్యాయామాల పరంగా మరికొన్ని చేయాల్సినవి ఉన్నాయి. మేము రాబోయే కోర్స్ లో దానికి సంబంధించినటువంటి కొన్ని ఆహార నియమాలు కూడా మేము తెలియజేయబోతున్నాం. తర్వాత తదుపరి కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూసినట్లయితే ఆ పూర్తి వివరాలన్నీ కూడా మీకు అందుతాయి. ఈ మయూరాసనాన్ని మరొక్కసారి మనం చేసి చూద్దాం. ఇది కష్టతరమైనటువంటి ఆసనం, సాధనతో పాటుగా చేయాల్సినటువంటి ఆసనం, మిత్రుల యొక్క ఆధ్వర్యంలో చేయవలసినటువంటి ఆసనం. ఈ మయూరాసనాన్ని వజ్రాసనం మీదుగా చేయాలి. ఇప్పుడు ఆ ఆసనం ఏ విధంగా ఉంటుందో చేద్దాం.
అమ్మాయిలకు ప్రభుత్వం వరాల జల్లు, ఇక ప్రతి ఇంట్లో ఆనందాల హరివిల్లు. పుడితే ఆడపిల్లగానే పుట్టాలి, పుట్టే ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టాలని ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు ఇది అదనం. అమ్మాయిలకు పొత్తుల నుండి డిగ్రీ దాకా అభయం. బంగారు తల్లికి ఈ కార్యక్రమాలు మనం చేయటం జరుగుతుందనేది. ఇక అమ్మాయి ప్రతి లోకిలికి కల్పవల్లి, ఆరోగ్యం, చదువు, ఉపాధితో బంగారు తల్లి. As a child of God, I'm greater than anything that can happen to me. Dr. Abdul Kalam. Okur International School, affiliated to CBSE, New Martinagar, Kotapet, Hyderabad. Admissions are in progress. Nursery to 10th class. For admission, contact 9010222549. సీత, నీ కొడుకు గురించి ఎందుకంత భయం? ఎవరు మాట్లాడుతున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? అదిలి, ఇందా స్టాప్ ఫాలోయింగ్ మీ. టూ మచ్. చూస్తాడు వెళ్ళిపోతున్నాడు. వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళిందో ఏమీ తెలియదు, ఏమీ చెప్పలేదు. గీతాంజలి సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6:30 మన RBS టీవీలో. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు మన RBS టీవీలో. స్కూల్ నుండి కాలేజ్ వరకు, కాలేజ్ నుండి షాపింగ్ మాల్ వరకు, ట్యాంక్ బండ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు, ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ టు మీట్ ఇన్ మై షో. మై షో సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 4:30 మన RBS టీవీలో. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం బకాసనం. దీన్నే బకాసనము అంటారు. ఇది కూడా కష్టతరమైనటువంటి ఆసనం. శరీరం యొక్క పూర్తి బ్యాలెన్స్ మైండ్ మీదకు వస్తే కానీ ఈ ఆసనం చేయలేరు. ఇది సాధనతో పాటుగా నిపుణుల యొక్క ఆధ్వర్యంలో చేయవలసినటువంటి ఆసనం. బకాసనం. 2 చేతులు నేలను తాకించి 2 మోచేతుల మీద కాళ్ళు మోకాళ్ళు ఉంచి బ్యాలెన్స్ చూసుకుంటూ 2 కాళ్ళని పూర్తిగా మోచేతుల మీద ఉంచాలి.
సుమారుగా 10 నుంచి 15 సెకండ్స్ ఆసనం మీద ఉండాలి. ఆసనం అయిన తర్వాత చేతి మణికట్టిన విధంగా మర్దన చేయాలి. బకాసనం. ప్రారంభంలో ఈ ఆసనాలు వేయకూడదు. 2-3 నెలలు సాధారణమైనటువంటి ఆసనాల్ని సాధన చేసిన తర్వాత గురువుల యొక్క ఆధ్వర్యంలో ఈ విధమైనటువంటి కష్టతరమైనటువంటి ఆసనాల్ని చేయాలి. బకము అంటే కొంగ అని అర్థం. ఈ ఆసనం యొక్క చివరి భంగిమలో శరీర ఆకారాన్ని మనం గమనించినట్లయితే కొంగ ఆకారాన్ని పోలి ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని బకాసనం అని అన్నారు. ఈ బకాసనాన్ని ఏ విధంగా చేయాలో ఒకసారి చేసి చూద్దాం. ఈ బకాసనంలో శరీరాన్ని పూర్తిగా మోచేతుల మీదుగా ఉంచి చేసేటటువంటి ఆసనం. ఈ ఆసనం కూర్చున్న స్థితి నుంచి 2 మోచేతుల మీద 2 మోకాళ్ళు ఉంచి శరీరం మొత్తాన్ని చేతుల మీద ఉంచి చేసేటటువంటి భంగిమ. ఇది చాలా కష్టతరమైనటువంటి ఆసనం. దీన్ని సాధనతో మాత్రమే చేయగలుగుతారు. ప్రారంభికులు ఈ ఆసనాన్ని వేయకూడదు. సాధారణమైన ఆసనాన్ని 2 నుంచి 3 నెలలు బాగా సాధన చేసిన తర్వాత నిపుణుల యొక్క ఆధ్వర్యంలో ఈ బకాసనాన్ని చేయవచ్చు. ఈ బకాసనం చేయడం ద్వారా శరీరం అంతా కూడా ఫ్లెక్సిబుల్ గా, శక్తివంతంగా మనసు యొక్క ఆధీనంలో ఉండగలుగుతుంది. శరీరంలో ప్రతి కండరాన్ని మన ఆధీనంలో ఉంచుకోగలుగుతాం. చేతి మణికట్లు, మోచేతులు, భుజాలు, ఛాతి కండరాలు, వెన్నుముక కండరాలు, వెన్నుముక కింద భాగానికి చక్కటి వ్యాయామం జరుగుతుంది. తద్వారా ఆయా కండరాలన్నీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారు చేయట్లో ఈ బకాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. చేతి మణికట్లు శక్తివంతంగా తయారవుతాయి. భుజాలు, మోచేతులు ఇవన్నీ కూడా దృఢంగా తయారు చేయట్లో ఈ బకాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని కూడా కొంతమంది చేయకూడదు. చేతి మణికట్లు బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు, అధిక బరువు సమస్యతో ఉన్నటువంటి వాళ్ళు, గుండె జబ్బు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, షోల్డర్ పెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళు, హ్యాండ్స్ బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ బకాసనాన్ని వేయకూడదు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని వేయవచ్చు. అధిక బరువు సమస్యతో ఉన్నటువంటి వాళ్ళు అధిక బరువు తగ్గిన తర్వాత ఈ ఆసనాన్ని చేయవచ్చు. చేతి మణికట్లు, భుజాలు బలంగా తయారు చేసుకొని ఆయా సమస్యలు నివారించుకున్న తర్వాత ఈ ఆసనాన్ని చేయవచ్చు. చూశారు కదండి, ఈరోజు మయూరాసనం గురించి మరియు బకాసనం గురించి తెలుసుకున్నాం కదా. వీటిని మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తూ మీ శరీరాన్ని, మనస్సుని అత్యంత శక్తివంతంగా తయారు చేసుకొని మీరంతా ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని కోరుకుంటూ రేపటి ఎపిసోడ్ లో ఆహారం ఎలాంటి తీసుకోవాలి, ఆహారానికి మన మనసుకి ఉన్న సంబంధం ఏంటి, ఆహారానికి శరీరానికి ఉన్న సంబంధం ఏంటి, ఆహారానికి మన ఆలోచనకి ఉన్న సంబంధం ఏంటి, ఆహారానికి మన ఆరోగ్యానికి, ఆహారానికి ఆసనాలకి ఉన్న సంబంధం గురించి రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నమస్కారం.
ఇదిగో చూడండి, తినే సమయంలో పైన ఒలిగిపోయింది అని దిగులు పడద్దు. పాత టేబుల్ అడ్జస్ట్ చేసుకుని తినాలి అని బాధపడద్దు. మేం మీకు టేబుల్ మేట్ ని పరిచయం చేయబోతున్నాం. ఇది చాలా